ఏలూరు జిల్లా దక్షిణ కాశీగా పేరొందిన పట్టసీమలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకుని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గోదావరి నదిని దాటడానికి పంట్ల సహాయంతో నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఇసుక తిన్నెలపై నడుస్తూ వస్తారు కాబట్టి మధ్యలో చలవ పందిళ్లు, మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. అధికారులు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు దేవాలయానికి చేరుకోవడానికి ఇసుక తెన్నెలపై గోను బస్తాల సహాయంతో నడక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవస్థానంలో క్యూ లైన్లను, బార్ గేట్లతో ఇటువంటి తొక్కిసలాట జరగకుండా పకడ్బందీగా చేశారు. దేవస్థానం అంతటా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ అధికారులు నడక మార్గంలో వచ్చే భక్తులు, పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవారు నదిలో స్నానం ఆచరించడానికి లోతు ఎక్కువగా ఉన్న దీని సూచించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శివరాత్రి ఏర్పాట్ల విషయంలో ఇటు పోలీసు శాఖ నుండి రెవెన్యూ శాఖ కూడా ఉన్నత అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేశారు. రేషన్ కార్డు కూడా ఉండాలి.